నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, 3వ రోజు వసంత నవరాత్రుల్లో ఏ అమ్మవారికి పూజ చేయాలి, అలాగే ఈ అమ్మవారికి పూజ చేయటం వల్ల ఏ గ్రహ శాంతి ఉంటుంది? తప్పకుండా తల్లి. 3వ రోజు వచ్చేసరికి 3వ గ్రహం ఆదిత్య సోమాయ మంగళాయ కుజుడు. ఈయన మంగళుడు అంటారు. సాధారణంగా కుజుడు అనేసరి మనం భయపడతాం కదా. ఎందుకంటే కుజుడు మరి విపరీతమైన కోపం వల్ల నష్టం, ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల యథార్థవాది లోక విరోధానికి అందరితోనూ విరోధం, రుణ బాధలు అధికం అవడం, వివాహం ఆలస్యం కావడం, దంపతుల మధ్య గొడవలు, సంతానం ఆలస్యం, లేదంటే సంతానం వల్ల బాధలు, లేకపోతే ఆపరేషన్స్ యాక్సిడెంట్స్ అవ్వడము, సాక్షి సంతకాలు చేయడం, హామీలు ఉండడం, కోర్టు వ్యవహారాల్లో తలదూర్చడం, ఇట్లాంటి వాళ్ళ వల్ల కోర్టు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడడం, ఇట్లాంటి సమస్యలని క్రియేట్ చేసేది కుజుడు. ఓకే. అటువంటి కుజదోషాన్ని సంపూర్ణంగా శాంతింపజేసింది. అంటే ఇప్పుడు మనం గోచారంలో చెప్పుకుంటున్నాం కనుక ఈ విధంగా గోచారం నుండి కుజదోషాన్ని పోగొట్టేటువంటి స్థితిలో బగళాముఖి అమ్మవారిని ఉపాసించారు. బగళాముఖి ఇప్పుడు కుజదోష నివారణ. ఓకే. చక్కగా ఈ తల్లిని మనం ధ్యానిస్తూ ఓం హిలిరీం బగళాముఖి హుంఫట్ స్వాహ, ఓం హీలిరీం బగళాముఖి హుంఫట్ స్వాహ, ఓం హిలిరీం బగళాముఖి హుంఫట్ స్వాహ. ఈ మహామంత్రాన్ని 1000 సార్లు జపం చేసి ఒక కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇవ్వడం ద్వారా సంవత్సరం అంతా వచ్చిన కుజదోష ప్రభావం నుండి మనం రక్షింపబడతాం. అయితే జన్మతః కొంతమందికి కుజదోషం ఉంటుంది కదా. అవునమ్మా. అలాంటి వాళ్ళకు కూడా చేసుకోవచ్చమ్మా, చేసుకోవాలి కూడా. ఇక్కడ ఇంకొక రహస్యం ఉంది తల్లి. ఒక సామాన్య మానవుడు అసమాన ప్రతిభాశాలిగా ఎదగాలి అంటే నేను మొత్తం అమ్మవారికి ఉపాసన చేసి, అమ్మవారి ద్వారా ఉపాసన పొంది, ఉపాసన చేసి నేను కొన్ని మంత్రాలు ఒక గ్రూప్గా తయారు చేశాను. ఏమిటంటే మొదటిది ఏమిటి, ప్రత్యంగిర పంచాయతన దేవతా మంత్రాలు 5, మహావిద్యా మంత్రాలు 10, అష్టభైరవ మంత్రాలు దశభైరవులు అంటాము 10, మానసాదేవి మంత్రం. ఇవి రోజు 27 సార్లు జపం చేసుకున్నాడు. లైఫ్ అంతా ప్రశాంతం, ఏం చేయక్కర్లేదు, అంత బాగుంటుంది. మేము ముక్కామలు వచ్చినటువంటి వాళ్ళకి ప్రసాదంగా ఈ పాంప్లెట్ ఇస్తాం. ఓకే. ఈ ఉపాసన చేసి అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ కూడా. అందుచేత ఇక్కడ ఏంటంటే నువ్వు సులభోపాయాలు చాలా ఉన్నాయి. కాలవు స్మరణాన్ ముక్తి, కలియుగంలో స్మరిస్తేనే ముక్తి వస్తుంది కదా. అట్లాంటిది ఇక్కడ ఏంటంటే పూజ చేసామనుకోండి, పూజలో చూడండి అన్ని లోపాలే. ఎక్కడి నుంచి ఆవాహయామి, నవరత్న సింహాసన సమర్పయామి, అక్షంతలు వేస్తాం, వస్త్రార్థం అక్షదాన సమర్పయామి, అలంకరణార్థం అక్షదాన సమర్పయామి, గంధార్థం అక్షదాన సమర్పయామి, తాంబూలార్థం అక్షదాన సమర్పయామి, అన్ని అక్షంతలే. పరిపూర్ణంగా పూజ చేసినట్టు ఫలితం ఏముంది చెప్పండి? లేదు. స్తోత్రపారాయణ చేస్తాం, అనుదాత ఉదాత సహితంగా స్తోత్రపారాయణ చేయాలి, తప్పులు రాకూడదు. మనకి చాకి సాకి షాకి సాకి వ్యత్యాసం తెలియదు, ఉచ్చారణ దోషాలు వచ్చేస్తాయి. స్తోత్రపారాయణ వల్ల ఇబ్బంది. ధ్యానం కూర్చున్నా అంటే నిద్ర వస్తుందో విషయం ధ్యానం చేయలేము. స్మరణ చక్కగా మన మంత్రాన్ని ఎంతసేపు అయినా జపం చేసుకోగలుగుతాం, సులభంగా జపం చేసుకోగలుగుతాం, ఎక్కువ శ్రమ ఉండదు. అంచేత కలియుగంలో జపము అద్భుతమైన ఫలితాలు ప్రసాదిస్తుంది. అంచేత ఈ మహామంత్రానుష్ఠానం వలన కలియుగంలో సుఖపడవచ్చు. ఈ మహామంత్రాలు విశేషంగా ఉపాసన చేయడం వల్ల మనకి ఏమవుతుంది, కర్మక్షయం అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకి చూడండి, ఒక మనిషి కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలు అనుభవిస్తున్నాడన్న, అష్టైశ్వర్య భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. ప్రధానంగా ఏమిటవి? గ్రహాలు నక్షత్రమే కారణాలు కదండి. అటువంటి గ్రహ నక్షత్ర దోషాలు పోగొట్టేటువంటి అమ్మవార్లు ఎవరంటే దశమహావిద్యలే. ఓకే. ఈ అమ్మవారిని చక్కగా అనుష్ఠానం చేసుకోవడం ద్వారా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ముక్కామలో మా గ్రామస్తులు, మా భక్తులు, శిష్యులంతా కూడా, గ్రామస్తులంతా కూడా చక్కగా వాళ్ళంతా ఎప్పుడన్నా ఇబ్బంది ఉంటే వచ్చి దశమహావిద్యలకి 1000 సార్లు జపం చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకుని వెళ్ళిపోతుంటారు. అది సులభోపాయం అనమాట. మన ఖర్చు 10 కొబ్బరికాయలు వేయవచ్చు, ఒక 5 తులాలకు కర్పూరంగా వేయవచ్చు, అంతే. అట్లాగా మనకి ఏంటంటే అతి సులభంగా మనకి సత్ఫలితాలు ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి సాధన అంటే దశమహావిద్య మహామంత్ర సాధన. చాలా బాగుంటుంది తల్లి. నేను ఎన్ని నిదర్శనాలు చూశానంటే అన్ని నిదర్శనాలు చూశాను. నేను కూడా అనేక రకాలైన కష్ట నష్టాలు అనుభవిస్తుండేవాడు. ఏనాడైతే అమ్మవారు మహావిద్యను ప్రసాదించిందో, దశమహావిద్య అమ్మవార్లు ప్రత్యేకంగా మానసాదేవి క్షేత్రంలో వచ్చి కూర్చున్నారు, అక్కడి నుంచి ఏమి ఇబ్బంది లేదు. అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి ఉంది. ఎవరైనా మనకు అపకారం తలపెట్టాలన్నా కూడా వాళ్ళు చేసే అపకారం మనకు ఉపకారం అయిపోతుంది. అంతకంటే నిదర్శనం ఏంటమ్మా. అట్లా ఎన్నో మహిమలు, 1, 2 కాదు. మన ఆరోగ్య విషయంలో కాపాడేస్తారు, ఆ ఐశ్వర్య విషయంలో కాపాడతారు, శత్రువుల నుండి కాపాడతారు, అలాగే కుటుంబాన్ని వృద్ధిపరుస్తారు, మన సంతానాన్ని రక్షిస్తారు. ఇప్పుడు మనకి చూడండి ఎన్ని రకాలైన, ఇప్పుడు ప్రయాణాలు అంతా ఫాస్ట్
ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, అవును. ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి మాకు కూడా. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఎవరికి కారుకి ఏదో డ్యామేజ్ అవడం తప్పించి ప్రాణాపాయం లేదు. ఆ విధంగా ఎన్ని రకాలుగానో అమ్మవారు రక్షిస్తాం. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తాను. నేను ఎవరు చెప్పినా సరే హార్ట్ఫుల్గా చెప్తాను, అనుభవపూర్వకంగా చెప్తాను. నన్ను ఒక్కడే గుర్తుపెట్టుకోండి, శ్రీకరణ శుద్ధిగా అమ్మవారిని విశ్వసించండి. అమ్మవారు మన నుంచి ఏమి కోరుకోదు. నిర్మల నిశ్చల చంచల భక్తి విశ్వాసాలు కలిగిన భక్తుని యొక్క హృదయ కమలమే నా నివాస స్థానం ఉంటుంది. భక్తితో నన్ను పూజించండి అంటుంది. నీ భక్తి ఎవరికి అక్కర్లేదుగా, అవును. భక్తికి ఏం పెట్టుబడి పెట్టక్కర్లేదుగా, మంత్ర జపం చేయడానికి ఏం పెట్టుబడి పెట్టక్కర్లేదుగా. చక్కగా జపం చేసుకోండి. అమ్మ దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ బాగున్నారు తల్లి, ఒకళ్ళిద్దరు కాదు. మేము ముకాబులు వెళ్ళిద్దరు, మాకు ఫలితం రాలేదు అన్నవాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. నేను చెప్పింది ఆచరించిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చి బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకున్నారు. కొన్ని లక్షల పెళ్ళిళ్ళు అయినాయి. కొన్ని లక్షల మంది మూగ పిల్లలు మాట్లాడుతున్నారు అమ్మ దగ్గరకు వచ్చి. 56 సంవత్సరాలు వచ్చిన ఆడవాళ్ళు కూడా పిల్లలు అంటున్నారు. IVFలు ఈ వగైరా వగైరా ట్రీట్మెంట్ లేకుండా ప్రకృతి సహజంగా ఒక నిదర్శనం కాదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనకి కలియుగంలో పైగా భారతదేశంలో అణువణువు మహాక్షేత్రమే. అలాగే చెట్టుకు ఒక స్వామీజీ ఉన్నారు కదా. అట్లాంటిది మరి ముక్కామల ఏంటి విశిష్టత అంటే, దర్శన మాత్రం చేత కర్మక్షేమం నుంచి నీ యొక్క అభీష్ట సిద్ధిని చేకూర్చేటువంటి అద్భుతమైన మహాక్షేత్రమే ముక్కామల. ఓకే, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ గురూజీ. అమ్మా.